హైదరాబాద్‌లో మినీ తిరుపతి. ఇప్పుడు మనం ఎళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి మన హైదరాబాద్‌లోనే జూబ్లీ హిల్స్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి. ఈ టెంపుల్ ఇంకో పేరు వచ్చేసి మినీ తిరుపతి. ఇప్పుడు టైమ్ వచ్చేసి 4:15 పీఎం జర్నీ అయితే స్టార్ట్ చేశాము. మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్ వచ్చేసి కేపీహెచ్‌పీ అండ్ జేఎన్‌టీయూ మధ్యలో ఉన్న మాధాపూర్, జూబ్లీ హిల్స్ అండ్ హైటెక్ సిటీ రోడ్ అన్నమాట ఇది. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాం. సైడ్‌లో మీకు కనిపిస్తున్నాయి కదా! అదే లులు మార్ట్. బయట కార్ అండ్ బైక్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు. అంతమంది జనాలొస్తున్నారు ఈ మార్ట్‌కి. హైదరాబాద్‌లో చాలా తక్కువ టైంలోనే ఫేమస్ అయిన ఒక మార్ట్ ఇది. ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే ఒక స్పెషాలిటీ ఉందంట. అది నిజమే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే 1 వీక్ బ్యాక్ ఎళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. బయటికెళ్ళి చూస్తే ఫుల్లుగా వర్షం. ఆ రోజు అలా వెళ్ళలేకపోయాము. బట్ ఈరోజైతే పక్కా ఎళ్ళాలని జర్నీ అయితే స్టార్ట్ చేశాం. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాం. ఈ సెకండ్ ఫ్లైఓవర్ దాటగానే సైడ్‌లో వచ్చేసి యశోద హాస్పిటల్ అనేది ఉంటాయి. ఈ సైడ్‌లో కనిపిస్తున్నాయి కదా! ఇదే యశోద హాస్పిటల్. ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే స్వయంగా స్వామివారు మనల్ని పిలిస్తేనే మనం వెళ్ళగలమంట. ఆ రోజైతే వర్షం వల్ల వెళ్ళలేకపోయాము. ఈ రోజైతే అస్సలు తగ్గేదేలే. వెళ్ళి తీరాల్సిందే. జర్నీ అయితే స్టార్ట్ చేశాము. టెంపుల్ చూడాలని అండ్ స్వామివారిని దర్శనం చేయాలని చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాం. సో, వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మీకొక డౌట్ వచ్చుంటాయి గదా! ఇది మన హైదరాబాద్ రోడేనా అని. ఇది మన హైదరాబాద్ రోడేనండి. ఎలక్షన్ అని అందరూ విలేజ్‌కి వెళ్లారు. సో, రోడ్ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో గదా! హైదరాబాద్‌లో 4:35కి రోడ్ ఇంత ఖాళీగా ఉండడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఇంకా ఓపెన్ చేసి చూస్తే దుర్గమ్మ చెరువు, కేబుల్ బ్రిడ్జ్. అబ్బా! ఈ ప్లేస్‌కి ఎన్ని సార్లు వచ్చినా మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత బావుంటుంది. ఈవినింగ్ అండ్ నైట్ టైమ్ వ్యూస్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడైతే డే టైమ్ కాబట్టి అంత నార్మల్‌గానే ఉంది. ఈవినింగ్ టైమ్‌లో అసలు కేబుల్ బ్రిడ్జ్ లైట్ అనేది వేస్తారు. ఆ కింద నుంచి బోటింగ్ చేస్తూ ఆ విజువల్‌ని చూస్తే అసలు సూపర్‌గా ఉంటుంది. మా గ్యాంగ్‌లో జరిగిన ఒక ఫన్నీ స్టోరీ చెప్తున్నా. ఆల్మోస్ట్ తిరుపతి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. హైదరాబాద్ టు తిరుపతికి ట్రైన్ అయితే బుక్ చేసాము. ఆ రోజు నైట్ కొంచెం బానే ఏసారు మా వాళ్ళు. సో, ఆ జోస్ మీద టికెట్ అయితే బుక్ చేసాము. నైట్ బుక్ చేసాం. సో, మార్నింగ్ లేచి నేను చెప్తే టికెట్ అయితే బుక్ అయిపోయిందిరా. నెక్స్ట్ మంత్ అదే 24, 26కి అలా బయలుదేరుతాం. నేను అలా చెప్పగానే మా ఫ్రెండ్స్ అందరూ షాకు. "నువ్వసలు ఎప్పుడు చేసావురా టికెటు? మాకు తెలియకుండా." ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎళ్తున్నా అని మైండ్‌లో ఫిక్స్ అవ్వాలి. స్వామివారు స్వయంగా మనం పిలిస్తేనే మనం వెళ్ళగలం. తిరుపతి అయితే వెళ్ళలేకపోయాం. సో, డిస్టెన్స్ కాబట్టి. సో, మనలాంటి వారి కోసమే హైదరాబాద్‌లోనే మినీ తిరుపతి కట్టారు. తిరుపతికి అయితే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. అందుకే మన హైదరాబాద్‌లో ఉన్న మినీ తిరుపతికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో, టెంపుల్ అయితే చాలా అంటే చాలా బావుందంట. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వెళ్లారు. సో, ఒకసారి వెళ్లి విజిట్ చేద్దాం పదండి. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లైఓవర్ మాధాపూర్ రోడ్‌కి రీచ్ అవ్వబోతున్నాం. ఈ ప్లేస్‌లో చాలా వరకు మూవీ షూటింగ్ అనేది చేస్తూనే ఉంటారు.
సినిమా షూటింగ్ ఆ రోజు జాన్సన్ అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ అవుతుందా జాన్సనా సో మాదాపూర్ క్రాస్ అయిపోయాము. ఈ ప్లేస్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అన్నమాట. సో ఇంకొన్ని సెకండ్‌లో మనం హెవెన్‌కి చేరబోతున్నాం. గెట్ రెడీ. ఈ టెంపుల్ వచ్చేసి ఒక ఎత్తైన ప్రదేశం అదే ఒక కొండ మీద కట్టారన్నమాట. మన తిరుపతి లాగే. డ్యూటీకి ଜୁବଲି ହିଲ୍ସ ତଳେ ଯିବ ନା ଏକା ନା ମାଧବପୁର ତଳେ ଯିବ యాక్చువల్‌గా చెప్పాలంటే మాకు దారి తెలీదు. సో లోపలికైతే వెళ్తున్నాం ఎంట్రీ. ରାସ୍ତା ଟ୍ରେନିଂ ଅଛି ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఇటా, అటా అని కన్‌ఫ్యూజ్ అయ్యాము కొంచెం. సో స్ట్రెయిట్‌గానే వెళ్తున్నాం. సో ఫైనల్లీ టెంపుల్‌కైతే వచ్చేసాం. ఇది టెంపుల్ గేట్ అన్నమాట. బైక్ వచ్చేసి బయట కూడా పెట్టొచ్చు. అండ్ లోపల చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉందంట. సో అక్కడ కూడా మీ బైక్‌ని పెట్టొచ్చు. సో జనాలు లేరు కాబట్టి ఇక్కడే మనం బైక్ పార్క్ చేసి వెళ్తున్నాం. సో ఇంకా లేట్ ఎందుకు పదండి వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు తిరుపతిలో ఎలా అయితే స్టెప్స్ అనేది ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్టారు. చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక తిరుపతికి వెళ్ళాలని. అది అలాగే ఉండిపోయింది. ఈ రోజైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్‌లోనే మినీ తిరుపతికి నేను వచ్చానని. టెంపుల్ వ్యూస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఒక్కొక్క స్టెప్స్‌లో ఒక్కొక్క ముగ్గు అనేది ఏశారు. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది స్టెప్స్‌కి. మనకిక్కడ ఎంట్రన్స్‌లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంటాయి. ସେଠି ରଖିଦେବି ଆଉ ନାଇଁ ସେପଟେ ନାଇଁ ଏମିତି ପାଖକୁ ନାଇଁ ଗୋଟେ ଗୋଟେ ମିନିଟ୍ ରଖେ ମିନିଟ୍ ନାହିଁ 15 ସେକେଣ୍ଡ ରଖେ ସେ आर्ट्स देखा कमन गेट ठीक से ఆపోజిట్ గా వచ్చి వెళ్ళిపోయావు. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ ఎంట్రన్స్ కి వెళ్దాం పదండి. ఫోన్ ఎలా ఉన్నాయి విత్రుకు ఇక్కడ చాలా వరకు బయట ఫోటోస్ అండ్ వీడియో తీస్తున్నారు. సో లోపలికి మొబైల్ అనేది ఎలౌ లేదు మనకి. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు.
ఫోటోస్ అండ్ వీడియో తీయొద్దు స్వామి అన్నారు అక్కడున్న పోలీస్ వాళ్ళు. స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎలక్షన్ రోజు కాబట్టి తొందరగా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి వాహనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేయొచ్చు. సో, పదండి చూద్దాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే తిరుపతిలో ఎలా అయితే పూజలు చేస్తారో అన్ని సేవలు కూడా ఇక్కడ కూడా జరుగుతుంది సేమ్‌గా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది టెంపుల్ లోపల వ్యూ అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే లోపలికి ఫోటోస్ అండ్ వీడియోస్ ఎలౌ లేదన్నమాట. మేము సీక్రెట్‌గా తీసుకొచ్చాము. ఈ టెంపుల్‌లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ సాటర్‌డే ఇక్కడ తిరుపతి లడ్డు ప్రసాదం మనకి దొరుకుతుంది. టెంపుల్ లోపల ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం హైట్ వచ్చేసి 8.6 ఫీట్. స్వామి విగ్రహము సేమ్ తిరుపతిలో ఉన్న స్వామి విగ్రహం లాగే ఉంటుంది. అందుకే ఈ టెంపుల్‌ని మినీ తిరుపతి అంటారు. సో, ఇప్పుడు మనం టెంపుల్ సైడ్ వైపు నుంచి వెళ్తున్నాము. అంటే జనాలు లేరు. సో, ఎలక్షన్ టైం కాబట్టి ఎవరు లేరు. మనకి ఇక్కడ సైడ్‌లో వచ్చేసి గణేష్ టెంపుల్ అయితే ఉంది. పదండి ఎళ్లి ఒకసారి చూద్దాం. డోర్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ కూడా ఫోటోస్ అండ్ వీడియోస్ ఎలౌ లేదు. సో, ఎవరు లేరు కాబట్టి పర్లేదు. వచ్చా ఆయిల్‌తో. ఇక మెయిన్ ఆ ముసలి దాకా ఇది టెంపుల్ సైడ్ నుంచి వ్యూ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది కదా! సూపర్‌గా ఉంది అసలు. ఈ ప్లేస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ మీరు కార్ అయినా, బైక్ అయినా పార్క్ చేయొచ్చు. शटर अच्छी बार अच्छा వాహన మండపం. లోపల చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉందని చెప్పాను కదా! ఇదేనండి అది. ఈ ప్లేస్ వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మీరు బైక్ అండ్ కార్ పార్క్ చేసి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి 2019 8 మార్చ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అర్చకులు అండ్ పురోహితులు వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం అయితే జరిగింది. తర్వాత 13 మార్చ్ 2019లో మహాకుంభ అభిషేకం చేసి ఈ టెంపుల్‌ని స్టార్ట్ చేశారన్నమాట. এটা ফার্স্ট রক্ষা করো আবার রক্ষা টিটিডি কি লেখা আছে ଫାର୍ଷ୍ଟ ଏଣ୍ଟ୍ରାନ୍ସ ଭାବିବ ତାଙ୍କେ ଫାର୍ଷ୍ଟ ପାଉଚ ରଖିବ ତାପରେ ଏଇଟା ରଖିବ ଆଚ୍ଛା ସେପଟ ରଖିବା ଲାଷ୍ଟ ବେଳକୁ ଏପଟ ରହିଲେ ଆସିବାକୁ ଅଛି ବୋଲି ରଖିବାର ଅଛି ଆମକୁ ଟିଷ୍ଟ ଦେବାର ଅଛି ଆମେ ନ ଜାଣିନେ ସେପଟ ପଳେଇ ଯାଇଛୁ ପଖାରକା ଜଗନ୍ନାଥ ମନ୍ଦିର ଥିବ పోలీసులను కోలెక్కర్ ఆయన దగ్గర ఎప్పుడు వెళ్తే ఈ ప్లేస్ వచ్చేసి పుష్కర్ అని.
సమ్మర్ కాబట్టి వాటర్ అనేది లేదన్నమాట. ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అన్నమాట ఇది. ట్రెడిషనల్ డ్రెస్‌తోనే రావాలని బోర్డ్ కూడా పెట్టారు ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా! టెంపుల్ లోపల దర్శనం అయితే ఫ్రీయేనండి. కాకపోతే అర్చన గాని, స్పెషల్ పూజ గాని చేస్తే మనీ పే చేయాలి. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 AM టు 2 PM అండ్ 4 PM టు 9 PM మండే టు సండే. ఈ టెంపుల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది టెంపుల్‌కి ఎగ్జిట్ దారి. ఫైనల్లీ 2 ఇయర్స్ నుంచి ఉన్న కోరిక అయితే నాది తీరింది. స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈరోజు. ఈ టెంపుల్ పార్కింగ్ ప్లేస్ పర్లేదు చాలా బానే ఉంది. మన టెంపుల్ వ్యూస్ అయితే చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు టెంపుల్ బయటికైతే వచ్చేసాం. మీరు వెళ్ళాలనుకున్న టెంపుల్‌లో ఇదొక టెంపుల్ నేను అనుకుంటున్నా. సో, ఖచ్చితంగా ఎళ్లి దర్శనం అయితే చేసుకోండి. ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఒకవేళ హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.